హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. లడ్డూ వివాదం కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వుని కలిపారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ తర్వాత దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. అయితే నిన్న మొన్న ఉన్న ఆందోళన కాస్త ఈ రోజు తగ్గింది. టీటీడీ ఈఓ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఇప్పటివరకు భక్తులకు అందించిన ఏ లడ్డూలోనూ ఆ తరహాలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడలేదు అనే ఒక క్లారిఫికేషన్ టీటీడీ ఈఓ ఇచ్చారు. 4 ట్యాంకర్లు అడల్ట్రేషన్ జరిగినట్లుగా గుర్తించి వాటిని టెస్ట్కి పంపించాం. మిగతా 6 ట్యాంకర్లకు సంబంధించిన నెయ్యిని మాత్రమే ఉపయోగించాం. వాటిలో ఎలాంటి అడల్ట్రేషన్ లేదు అనే సర్టిఫికేట్ ఆయన ఇస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఇది కేవలం 2 పార్టీలకు సంబంధించిన వ్యవహారంగా ఉండకూడదు. అన్ఫార్చునేట్లీ 2 పార్టీలకు సంబంధించిన వ్యవహారం ప్రభుత్వం ప్రతిపక్షానికి సంబంధించిన విమర్శలు ప్రతి విమర్శల కోణంలో పోర్ట్రేట్ అవుతోంది. కానీ కోట్లాది మంది హిందువులు, కోట్లాది మంది శ్రీవారి భక్తులు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశంలోనూ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన అంశం. ఇది ఎవరు తప్పు చేశారో తేలడం ఒక ఎత్తు అయితే, అసలు తప్పు జరిగిందా లేదనే ఒక క్లారిటీ ఇన్స్టిట్యూషన్స్ వైపు నుంచి ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఏం జరిగింది అనే అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే వైనాథ్. ఏంటి సార్ మీ ఫస్ట్ కామెంట్ ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారం పైన? ఈరోజు కీలకమైన 2 ప్రెస్ మీట్లు. ఒకటి కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారి కాన్ఫరెన్స్, పెను వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ రెండిట్లో ఒక సంతృప్తి కలిగే అంశం, ఒకటి పరిష్కారం ఎటువైపు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. మూడోది కూడా మనం మాట్లాడుకోవాలి. వివాదాల కేంద్రంగా ఉండే రమణ దీక్షితులు కూడా స్పందించాడు ఈరోజు. ఆయన కూడా తన స్పందన తెలియజేశాడు. అయితే శ్యామలరావు గారి ప్రకటన ద్వారా మీరు ప్రస్తావించినట్టు భక్తులు ఒక చిన్న ఆందోళన, భవిష్యత్తులో గతంలో ఏమన్నా ఇట్లా కలిపేశారా, తినేసామా, సెంటిమెంట్ తో కూడుకున్న విషయం కదా ఆరోగ్యం కన్నా. కాబట్టి అది దాంట్లో క్లారిటీ వచ్చింది. అంత స్పష్టంగా చెప్పిన ఈవో గారిని అభినందించాలి. రెండో అంశం, నాకు మాజీ ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నాకు అర్థమైందంటే, ఈ సమస్య న్యాయస్థానాల జోక్యంతోనే పరిష్కారం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటున్నానంటే 2 పార్టీలు పట్టువిడులు పోవట్లేదు. అంటే ఎవరిది తప్పు ఎవరి తప్పు అనేది నేను చెప్పదలుచుకోలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ మొత్తానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అక్కడ అధికారులు కూడా లేదు, ఆ స్థాయి దాటిపోయి జగన్ కారణం అని ఆయన ఇది మొత్తం టాపిక్ ని డైవర్ట్ చేసే క్రమంలో దీని కూడా వాడుకుంటున్నాడు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఇద్దరికి లెటర్లు రాస్తాను, నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాస్తాను, అదే విధంగా భారత ప్రధానమంత్రి కూడా రాస్తాను అన్నారు. మీ గమనంలో ఉంటే రమణ దీక్షితులు గారు అంటే 2019 ముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర ఆరోపణ చేశాడు. పింక్ డైమండ్ మరియు అది విజయసాయి రెడ్డి గారు టర్న్ తీసుకుంది. ఆలయంలో తవ్వకాలు జరుగుతున్నాయి, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయనే మాట కూడా అప్పుడు ఆయన మాట్లాడారు. ఆయన పైన సస్పెండ్ చేశారు. అవన్నీ జరిగినప్పుడు పెద్ద వివాదం జరిగినప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చెప్పామంటే, రమణ దీక్షితుల మాటలకి విలువ లేకపోయినా ఆయన ఉన్న ప్లేస్ కి విలువ ఉంది. ఎందుకంటే ప్రధాన అర్చకుడుగా దశాబ్దాల పాటు ఉన్నాడు కాబట్టి మీరు విచారణ ఆదేశించి ఇది లేదని తేలిస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్తే నమ్మరు కదా, ఇది రాజకీయంగా అంటే మేము చెప్తే ఫస్ట్ ఆయన వినలేదు. కానీ మీ గమనంలో ఉంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన లెటర్ రాసినాడు చంద్రబాబు గారు చివరి దశలో. ఏమీ జరగలేదు, దురదృష్టవశాత్తు రాజకీయాలు జోక్యం చేసుకోవడం వల్ల మేము ఏం జరిగినది చెప్పినా కూడా భక్తులు విశ్వాసం కలిగించడానికి కొన్ని పరిమితులు ఏర్పడుతున్నాయి, మీరే జోక్యం చేసుకొని అక్కడ ఏమీ జరగలేదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చెప్పండి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు గారు లెటర్ రాశాడు. అయితే వాళ్ళు జోక్యం చేసుకోలేదు, అది సద్దుమణిగిన తర్వాత ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు నాకు అదే పరిష్కారం అనిపిస్తుంది. ఏదో స్థలం జ్యుడిషియరీలో ఇప్పుడు సిఐడి విచారణ చేసేప్పుడు ఏమంటారు, సింపుల్ గా ఏఆర్ సంస్థ సంథింగ్ చెన్నై వాళ్ళది ఇక్కడ వివాదానికి కేంద్రం. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు ఒక ప్రకటన చేశారు, మేము జూన్ లో కొంత నెయ్యిని సప్లై చేసాం, జూలైలో నెయ్యిని సప్లై చేసాం అని. ఇప్పుడు ఈఓ గారి ప్రకటన ప్రకారం ఎప్పుడైతే మేము వాళ్ళు టెస్టులు చేసి 4 రాంగ్ మోస్ట్ జరిగింది, వాడకుండా పదార్థాలు వాడారు అని 4 రిజెక్ట్ చేసాం, మిగతా అంతా ఏమీ లేదని తేల్చారు కదా, బాగానే ఉన్నాయి కాబట్టి వాడినేమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు 4 ఎప్పుడు వచ్చినాయి, జూలై 4వ తేదీ, జూలై 4వ తేదీ ఎప్పుడు సప్లై చేశారట వాళ్ళు, 6-12 సంథింగ్ సప్లై చేశారు. మళ్ళీ 12వ తేదీదో వీళ్ళు చేశారు. జూలై అంటే మళ్ళీ ఎవరి ప్రభుత్వం, మామూలుగా నాకున్న అవగాహన మేరకు ఒక 2 వారాల నుంచి 1 వారం లేదా 10 రోజుల వరకు నెయ్యి ట్యాంక్ తెచ్చుకుంటారు ఇన్ అడ్వాన్స్. అంటే మరీ నెల 2 నెలలు 3 నెలలు తెచ్చుకోవడానికి ఏర్పాట్లు కూడా లేవులే. రోజుకి 15 టన్నులు అంటే 10 రోజులు అంటే 150 టన్నులు అయిపోతాయి. ఆ సిస్టమ్ కూడా లేదు కాబట్టి 10 రోజులకి అయ్యేట్టుగా ముందస్తు తెచ్చుకుంటారు. అంటే జూలైలో సప్లై చేశారంటే అర్థం
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సప్లై చేసినట్టే కదా, కాబట్టి మీరు వచ్చినప్పుడు సప్లై చేస్తే మాకేం సంబంధం అని రేపు నుంచి వీళ్ళు అంటారు. ఒకవేళ దీంట్లో చంద్రబాబు గారు చెప్పినట్టుగా గుజరాత్ వాళ్ళు పంపిన టెస్ట్ ఇప్పుడు ఈవో గారు చెప్పారు కదా, గుజరాత్ పంపించాం, దాంట్లో ఒక 4 ఇంట్లో ఏదైతే చంద్రబాబు గారు చెప్పిందానే ఉటంకిస్తూ చెప్పారు ఆయన. ఇది ఇట్లాంటి ఉన్నాయి, దాన్ని రిజెక్ట్ చేస్తామని చెప్పారు, కేసు కూడా పెడతాం, అవసరమైతే ఫైన్ కూడా వేస్తామని చెప్పారు. ఇప్పుడు అది ఇప్పుడు అది రుజువు అయిందని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాట్లాడుతుంది, ఈఓ గారు చెప్పారు కదా అనేసి. దీనికి వీళ్ళేం చెప్తారు, అసలు 4వ తేదీ ఫస్ట్ వీక్ లో వస్తే మీ ప్రభుత్వం వచ్చి నెల తర్వాత వస్తే మాకేం సంబంధం నీళ్ళు అంటారు. తేలినా కూడా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు, టెస్టుల్లో తేలినా కూడా పరిష్కారం. అప్పుడు ఇంకా విచారణ మే 15th తర్వాతనే ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ నెయ్యి సప్లై చేయడం మొదలుపెట్టింది. మే 15th తర్వాత, మే 15th వాళ్ళకి టెండర్ ఓకే అయింది, ఆ తర్వాత సప్లై చేయడం మొదలుపెట్టింది. సప్లై చేయడం మొదలుపెట్టి జూలై 23కి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో అడల్ట్రేషన్ జరిగింది 4 ట్యాంకర్స్కి సంబంధించి. ఆ అడల్ట్రేషన్ ఖచ్చితంగా జంతువులకు సంబంధించిన కొవ్వు వాడారు అనే కన్ఫర్మేషన్ కాదు, నెయ్యి కాకుండా ఇంకేదో ఉన్నాయి దీంట్లో అని చెప్పారు. ఈ మాట ఎవరు చెప్పారు? టీటీడీ ఈవో గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. 23 జూలై రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వెజిటేబుల్ ఫ్యాట్ ఏదో దాంట్లో కలిసినట్లుగా మాకు రిపోర్ట్ వచ్చింది అని చెప్పారు. జూలై 23 చెప్పారు, ఆగస్టు 23 పోయింది, సెప్టెంబర్ 20 ఉన్నాం ఇప్పుడు. సో ఇన్ని రోజుల పాటు అది వెజిటేబుల్ ఫ్యాట్ కాదు, యానిమల్ ఫ్యాట్ కూడా ఉంది అనే విషయాన్ని శ్యామలరావు గారు తెలుసుకోవడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టీటీడీ అటానమస్ బాడీ, టీటీడీ అనౌన్స్ చేయాల్సిన ఇష్యూని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా బహిరంగ సభల్లో మాట్లాడాల్సిన అవసరం, పార్టీ సమావేశాల్లో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈవో గారు జూలైలో మాట్లాడింది ఏంటంటే విస్పష్టంగా ఈ వనస్పతి నెయ్యి కలిసి ఉంటుందని మా అనుమానం అని చెప్పారు. అంటే అనుమానం కాదు, అనుమానం వాడకూడని పదార్థాలు వాడినట్టుగా అనుమానిస్తున్నాం. తర్వాత టెస్ట్ లో తేలింది ఏంటంటే అది ఏంటంటే వాడకూడని పదార్థాలు ఏమిటంటే అనేవాడి వివరణ ఇచ్చాడు. అది వనస్పతి నెయ్యి కలిసి ఉంటుంది అనేది మా పరీక్షల్లో తేలిందని చెప్పారు. అది దీంట్లో ఉన్నది కూడా అదే. గుజరాత్ ఇచ్చిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించారు కదా, దీని మినహాయింపులంతా ఏముంటాయి, ఏమై ఉండొచ్చు, ప్రతిదానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి, వాళ్ళు చెప్పిన దానికే వాళ్ళ రిపోర్ట్ లోనే ఆ మినహాయింపులు కనిపిస్తున్నాయని మీరు చెప్పిన ప్రస్తావనే వారు కూడా చేశారు. ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లో అని. ఈఓ గారి దృష్టిలో వచ్చిన వెంటనే యాజ్ ఎ సెన్సిటివ్ ప్లేస్ అది. ఒకవేళ అలాంటి స్వభావం కలిగి ఉందన్న వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా చెప్పరు కదా, బేసిక్ గా రిపోర్ట్లు పెట్టుకొని క్రాస్ చెకింగ్ చేసుకుని వారికి ఒక నిర్ధారణకు వచ్చారు కదా ఈఓ గారు. ఇప్పటి వరకు వాడిన లడ్డుల్లో ఏమీ అలాంటివి వాడలేదు, ఏదైతే పట్టుకున్నామో దాన్ని రిటర్న్ పంపించేసినాం, అపస్థితి జరగలేదు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ పీరియడ్లో 15-20 సార్లు రిటర్న్ పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు వాళ్ళు 15-20 సార్లు, అంటే మన నామ్స్ కు భిన్నంగా వచ్చిందని రిజెక్ట్స్ పంపడం అనేది వీళ్ళకున్న క్వాలిటీ, అది గొప్పతనం కూడా. ఎప్పటికప్పుడు పట్టుకొని ఇట్ మీన్స్ టీటీడీ దగ్గర అది క్వాలిటీ లేదు అని చెక్ చేసే ఒక మెకానిజం ఉంది, రైట్? ఖచ్చితంగా మెకానిజం ఆ 4 ట్యాంక్స్ లో క్వాలిటీ లేని ఇదేంటి గీ ఉంది అని వెనక్కి పంపించారు. నిజంగా ఇప్పుడు మనకు తిరుమలలో, తిరుపతిలో ఒక క్వాలిటీ చెకింగ్ ఉంది, 3 దశలు ఉంటాయి. అవును, ఒక దశ కూడా కదా, 3 దశలు దాటిపోయిన తర్వాతనే ఏ విభాగానికి ఎంత కావాలో మళ్ళీ దానికి కమిటీ ఉంటుంది. జేఓ గారి అధ్యక్షతన అన్నదానం సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసరు, పోర్టుకు సంబంధించిన ఆఫీసరు, డిప్టీఓ, హెల్త్ ఆఫీసరు, వీళ్ళందరూ వాళ్ళ మెజర్మెంట్ చెప్తారు. నిత్యాన్నదానానికి కొంత నెయ్యి కావాల్సి వస్తుంది, హైయెస్ట్ అనేది లడ్లు, తర్వాత స్వామివారికి నిత్యం వాడే పదార్థాలు, ఇతర వాటన్నిటికి టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాలకు సంబంధించినటువంటి ఇవన్నీ మెజర్మెంట్స్ అన్ని వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో లోకల్ ఇన్స్టిట్యూట్ కూడా పంపిస్తారు, లోకల్ ఇన్స్టిట్యూట్ పోయి క్రాస్ చెకింగ్ కోసం పంపించే అలవాటు. ఇంకొన్ని సందర్భాల్లో ఏదన్నా తుఫాన్లు లేదా వచ్చి వాళ్ళు పంపించలేకపోయారు అనుకోండి, అక్కడున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఒక విశేష అధికారాలు ఇచ్చి లోకల్ కొన్ని సమస్యలు ముందే ఐడెంటిఫై చేస్తారు. అక్కడి నుంచి కూడా ఈ ముడి పదార్థాలు తీసుకునే అలవాటు కూడా టీటీడీకి ఉంది. అంటే ఎటువంటి ఎన్ని అవాంతరాలు వచ్చినా సాఫీగా బండి నడవాలని ఇన్ని చెకప్లు టీటీడీలో మంచి వ్యవస్థ. కానీ ఈ రోజు ఈవో గారు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే టీటీడీ దగ్గర అసలు అటువంటి చెకింగ్ మెకానిజం లేదు అంటున్నారు ఆయన. అంటే ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే 75 లక్షల రూపాయలు విలువ చేసే అడల్ట్రేషన్, అంటే ఇది నెయ్యిలో అడల్ట్రేషన్ అంటే ఏంటి, వాడకూడని పదార్థాలు వాడినట్టు, అది బేసిక్ నిర్ధారణ అంతవరకు టీటీడీలో ఉంది. అడల్ట్రేషన్ ఏంటి అంటే ఉదాహరణకు అనిమల్ ఫ్యాటా
వెజిటబిలిటీ పేట ఈ క్లారిఫికేషన్ ఇచ్చేదానికి ఒక 75 లక్షల రూపాయల మిషనరీ ఒకటి ఏదో ఉంటుందని ఆయన చెప్పినాడు. ఈ రోజు మేము తెచ్చుకుంటున్నాం గుజరాత్ నుంచి, అది ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదో కూడా తెలియదన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. నేను కూడా అబ్జర్వ్ చేసినంత మేరకు అంటే అడల్టరేషన్ అనేది తేల్చేంత వరకు టీటీడీకి ఉంది. అంటే అదే వాడకుండా పదార్థాలు వాడాడు అని, అది తేలిన తర్వాత ఏంటి వాడారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఉన్న సందర్భంలో 14 ట్యాంకర్లని క్వాలిటీ లేవు అని వెనక్కి పంపించారు. అందులో ఏఆర్ ఫుడ్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 19 నుంచి 24 వరకు 18 ట్యాంకర్స్ వెనక్కి పంపించారు. అందులో ఏఆర్ ఫుడ్స్ లేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ట్యాంకర్స్ వెనక్కి పంపించారు. అందులో ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినవి 4. సో అంటే ఈ అన్ని సందర్భాలలో పంపించిన ట్యాంకర్స్ అన్నింటినీ కూడా ఎన్డీడీఏలో టెస్ట్ చేయించలా. చేయించుంటే ఇంకోటి నాకు ఇక్కడ వైఎన్ఆర్ గారు మనం వాడకూడని పదార్థాలు వాడినారు అని మీకు నిర్ధారించుకునే వ్యవస్థ మెకానిజం టీటీడీకి ఉంది. ఇంక ఎనఫ్ కదా, పంపించేస్తే పోతుంది కదా, ఏమో అన్నారు మనకి ఎందుకు ఆ పరిశోధనలు. అదే మళ్ళీ ఇంకో ఫర్దర్ గా ఎందుకు పోయే వాళ్ళ రైట్ నేను కాదను. ఒకవేళ ఇక్కడ మనకు కొన్ని టెస్ట్లు మనం ఎప్పుడు చేస్తాం, సాధారణ ల్యాబ్ లో టెస్ట్. నేను ఒక సందర్భంలో షుగర్ టెస్ట్ చేసుకున్నాను. షుగర్ టెస్ట్ లో కొంత కొంచెం ఎక్కువ వచ్చింది మోతాదు, దాన్ని బట్టి నిర్ధారణ రాలేము. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక టెస్ట్ చేస్తారు, టెస్ట్, అది 2 రోజులు పడుతుంది. అప్పుడు అయ్యర్కి నాకే జరిగింది. అయ్యర్కి పంపిస్తే ఏమీ లేదని తేలింది. మనకు అనుమానం వచ్చినప్పుడు, అంటే మనకు తేలనప్పుడు మాత్రమే మనం అయ్యర్కి పోతాం. మనకిప్పుడు ఈ వ్యవస్థలో దీంట్లో వాడకూడని పదార్థాలు వాడారు, అది వెజిటబుల్ ఫ్యాటా అనిమల్ ఫ్యాటా అనేది వేరే సంగతి. అనేది మనం నిర్ధారించుకునే కెపాసిటీ టీటీడీకి ఉంది. బేసిక్ నిర్ధారణకు వచ్చినప్పుడు రిటర్న్ పంపించేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఫర్దర్ నిర్ధారణ ద్వారా వీళ్ళు తేల్చింది ఏంటంటే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన 2-3 పాయింట్లు ఉన్నాయి కదా, జంతువులకు సంబంధించిన ప్యాటర్న్, దాన్ని నిర్ధారించడంలో ఏం సాధిస్తాం? వివాదం కావడం. ఇంకో పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా వీళ్ళు ఇచ్చే ఏ గీ ప్రొవైడర్ అయినా సరే, టీటీడీకి చేస్తున్న వాళ్ళు, టెండర్లో తీసుకొని చేస్తున్న వాళ్ళు, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ ల్యాబొరేటరీస్కి మొత్తం ఇండియా వ్యాప్తంగా సర్టిఫికేషన్ ఇచ్చే ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ సర్టిఫికేట్ పట్టుకొని తీసుకొని వస్తారు. గీ వచ్చిన తర్వాత టీటీడీ 3 శాంపిల్స్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత బాగుంటే అలో చేస్తుంది, లేకపోతే వెనక్కి పంపిస్తుంది. వెనక్కి పంపించిన దాంట్లో మళ్ళీ ఏముంది అనేది చూసే మెకానిజం ఇప్పటివరకు లేదు, అవసరం కూడా లేదు కదా వెనక్కి పంపిస్తే. సో ఆ వెనక్కి పంపించిన గీని రెగ్యులర్గా చేసే ఎన్ఏబిఎల్లో కాకుండా ఎన్డీడీఏకి ఎందుకు పంపించారు అనేది పాయింట్. ఇంటెన్షన్ ఏంటి? ఈవో ఏం చెప్తున్నారు? ఇంటెన్షన్ ఏంటి అంటే ఇంత తక్కువ ధరకి గీ ఎలా సప్లై చేస్తారని అనుమానం వచ్చిందంట. నిజానికి టెండర్లలో తక్కువ ధరకి మనకు రావడం అనేది అడ్వాంటేజ్ కదా, రైట్? అంటే ఇప్పుడు ఒక వాదన ఏమి వినిపిస్తుందంటే, ఇప్పుడు ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి 30 లీటర్లు ఉంటే గానీ 1 కిలో ఆవు పాలు, 30 లీటర్ల ఆవు పాలు ఉంటే గానీ 1 లీటరు నెయ్యి రాదు కదా. ఆ 30 లీటర్ పాలు ఇంటూ 1000 టన్నులు ఇంటూ వేసుకుంటే 3 లక్షల పాలు లీటర్లు వేసుకుంటే ఎంత రేట్ వస్తుందో, ఒక 1000 రూపాయలు 1500 2000 ఉండాల్సింది దాన్ని వాడు 500కే ఇస్తున్నాడంటే సంథింగ్ ఈజ్ రాదని మీ అనుమానానికి ఓకే, బానే ఉంది. అదే ఇతర సమస్యలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏఆర్ ఒకటే కాదు కదా సప్లై చేస్తుంది, అదే రేటుకి అటు ఇటుగా మిగతా వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు. అది ఇప్పుడు మీరు కొత్తగా, ఇప్పుడు నేనేమంటే టెండర్లు పాడతాము, నేను తక్కువ ధరకు అబ్నార్మల్ తక్కువ రేటుకి వస్తే అనుమానం రావాలి కదా అనే బేసిక్ పాయింట్ ఉన్నప్పుడు మొత్తాన్ని రద్దు చేసి పర్వాలి. ఇంకా ఇప్పుడు ఏఆర్ తో సహా మిగతా 10 రూపాయలు అటు ఇటు అందరూ అదే చేశారు, L3 L2 వాళ్ళందరూ కూడా. మరి మీరు అందరూ రద్దు చేశాడు భార్యవాళ్ళు రద్దు చేసి. ఇప్పుడు ఉదాహరణ గతంలో గమనంలో ఉంటే, ఇప్పుడు కర్ణాటక కోఆపరేటివ్ సంబంధించినటువంటి వాళ్ళు ఆగేస్తారు, నందినికి సంబంధించి వాళ్ళ క్రెడిబిలిటీ బాగానే ఉండొచ్చు, కానీ వాళ్ళ రేటు 1500 అట్లా ఉండడంతో అది ఎప్పుడు శ్రీనివాసరాజు గారు మాజీ ఈవో, అంటే తెలుగుదేశం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే, కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత ఈ తక్కువ రేటుకి తీసుకోవడం అనేది వీళ్ళకి అలవాటు. 400, 500, 600 నెయ్యి కూడా బయట దొరకతా ఉంది మనం తీసుకునే చోట కూడా. ఈ కాంప్లికేషన్స్ పోయి మీరు తగ్గించుకోండి. ఇప్పుడు పాయింట్ ఏది, మీకు అనుమానం వచ్చింది కదా ఈవో గారికి, ఏమని ఇంత తక్కువ ఎట్టిస్తున్నారని టెండర్లనే రద్దు చేసేసి మీరు ఒక బేసిక్ టెండర్ పర్పస్ ఏంటి? ఎవరు తక్కువకి ఇస్తా అంటే వాడికి కదా, అంటే మీకు అనుమానం, క్వాలిటీ చెక్ చేసుకుంటాం కదా మనం, ఎట్లాగూ క్వాలిటీ చెక్ చేసుకోవాలి. మినిమం ఇంత పెడతారు, మినిమం రేట్ కూడా పెట్టే సిస్టమ్ కొంత ఉంటుంది. ఇంతకు తక్కువ అంటే ఉదాహరణకు 10 మంది చేయాల్సిన పని మేము ఒకరితో కూడా చేయిస్తాంటాడు కాంట్రాక్ట్, తప్పు కదా, నామ్స్ ఒప్పుకో. అట్లా మరి మీరు కూడా నెయ్యి గడ సంబంధించి మినిమం ఇంత ఉండాలంటే 700, 800 క్వశ్చన్ పెట్టుకోండి.
పెట్టుకొని దానికి అనుకూలంగా టెండర్లు పిలుచుకోండి, ఎవరు వద్దన్నారు? మీకు దీని మీద అనుమానం ఉంటే నేనేమంటానంటే, ఈ రోజు ప్రభుత్వం ఇక్కడ ఈఓ గారు అధికారుల పాపం వాళ్ళ మీద ఒత్తిడి, వాళ్ళని అర్థం చేసుకుంటాం కానీ రాజకీయ నాయకులు ఇద్దరితో సమస్య, ముఖ్యమంత్రి ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రితో సమస్య. ఇప్పుడు వీళ్ళ కాంప్లికేషన్స్ అధికారుల మీద పడిపోతుంది. నిన్న నుంచి చాలా మంది భక్తులు క్షోభకు గురవుతున్నారు. అసలు ఏంటి, మనం తిన్న లడ్డులో ఇలా ఉందా, మనం తిన్న లడ్డులో ఇలా ఉందా అనే క్షోభ, దానికి పరిష్కారం, దానికి సాంత్వన చేకూర్చే ఒక మాట రావట్లేదు రావాల్సిన చోటు నుంచి. ఇప్పుడు ఈఓ గారి నుంచి అయితే వచ్చింది, ఇప్పటి వరకు వాడలేదు కాబట్టి ఇప్పటి వరకు ఆ ప్రసాదాన్ని సేకరించిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ గా వాడాము. ఇట్లాంటి ఒకటి వస్తున్నప్పుడు దాన్ని కట్ చేసే మెకానిజం అప్రిషియేటబుల్. ఇప్పుడు వాళ్ళు కట్ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఒకసారి డ్రగ్స్ తిరుమల అలిపిరి గేట్ దగ్గర పట్టుకునేశారు, డ్రగ్స్ చిన్న స్థాయిలో, అంటే వర్కర్స్ కి ఇచ్చేపోతుందని. అది టీటీని అభినందిద్దామా రాళ్ళేద్దామా అంటే, అలిపిరి వాళ్ళ చెక్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అంటే చిన్న స్థాయిలో డ్రగ్స్ పోతా పట్టేసే మెకానిజం ఉన్నందుకు మరి దాన్ని అభినందించాలి. ఆడికి ఎందుకు వచ్చిందంటే దానికి వాళ్ళు ఏం చేస్తారు? అలిపిరి వాళ్ళు టీటీడీ చెక్ పాయింట్ అలిపిరిలో రావడం పట్టేస్తున్నారు, రావడం రిటర్న్ పంపిస్తున్నారంటే ద బెస్ట్ మెకానిజం ఉన్నంతలో టీటీడీలో ఉంది, మనందరూ గర్వించాలి అనేదే పోవాలి ప్రపంచానికి. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారు చేసిన ఈ వ్యాఖ్య అది పలచన చేసింది. ఇప్పుడు నేను అనుకుంటుంది, ఏ విచారణ వీళ్ళిద్దరు ఒప్పుకోరు. ఇప్పుడు సిఐడి ఇప్పుడు ఈ రిపోర్ట్ ని ఆధారం చేసుకుని తెలుగు, ఇప్పుడు ఉదాహరణకు 23వ తేదీ రిపోర్ట్ వచ్చింది, తెలుగుదేశంలో ప్రెస్ మీట్ పెట్టి 2 నెలల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మాట్లాడతారు. ఆ రిపోర్ట్ మీకెట్ వచ్చింది అనేది మౌలికమైన ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కానీ ఇది కాంప్లికేషన్ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ వస్తే ఒక సమస్య, సిబిఐ వస్తే ఇంకొక సమస్య. ఇవేమి లేకుండా జుడిషియరీకి ఆయన లెటర్ రాస్తానంటూ గతంలో చంద్రబాబు గారు రాసి దృష్టిలో పెట్టుకుంటే జుడిషియరీ జోక్యం చేసుకొని సిట్టింగ్ జడ్జి ఒక విచారణ జరిపించి తప్పు చేస్తుంటే శిక్షించడం, తప్పు లేదంటే ఏమి జరగలేదని భక్తులకు భరోసా ఇవ్వడం. సో ఆంధ్రప్రదేశ్ లో బ్లేమ్ గేమ్ నడుస్తోంది, పార్టీల మధ్య బ్లేమ్ గేమ్ నడుస్తోంది. బ్లేమ్ గేమ్ ఏ స్థాయిలో ఉంది అనే దానికి ఇది పరాకాష్ట. ఇంకా దేవుడి పైన పేరుతో కూడా బ్లేమ్ గేమ్ అనే దానికి పరాకాష్ట. ఎవరు తక్కువ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇద్దరు ఎవరి స్థాయిలో వాళ్ళు బ్లేమ్ గేమ్ చేసుకుంటున్నారు. సరే, ఇది తెలుగుదేశం పార్టీ ఈ పర్టికులర్ ఇష్యూలో మొదలుపెట్టింది కావచ్చు. టీటీడీ ఉద్యోగుల వర్షన్ ఏంటి? పురుషోత్తం రెడ్డి గారు మీరు తిరుపతిలో ఉంటారు, టీటీడీ ఉద్యోగుల్లో ఏం చర్చ జరుగుతుంది? టీటీడీ ఉద్యోగస్తులు చాలా మనోవేదనకు గురవుతున్నారు. బేసిక్ ఏంటంటే, మీకు అందులో పనిచేసే బ్రాహ్మణులు వైశాఖన బ్రాహ్మణులు మాత్రమే దాంట్లో తీసుకుంటారు ఆ ఉత్పత్తిలో. ఎందుకంటే వాళ్ళే దాన్ని తయారు చేయాలని దాని అరుదుగా ఉంటుంది. వైశాఖన బ్రాహ్మణుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళు డెవలప్, ఇప్పుడు ఎంత జీతం ఇస్తాం? 30,000 40,000 అంత ఇస్తారు. ఎంత వేడి ఉంటుంది, చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. రెండోది, వీళ్ళు ఎంత కష్టపడతారంటే టెంపుల్లోకి వెళ్ళి పని చేసేటప్పుడు మామూలుగా టెంపుల్ లోపల మనకు ఫెసిలిటీస్ ఉండదు, బాత్రూమ్ అట్లా ఉండదు. వీళ్ళు ఆ వేడిలో పనిచేసే క్రమంలో నీళ్లు తాగితే మనకు ప్రకృతి పరమైన సమస్యలు వస్తాయి. ఆ పొరపాటుని దానికి ఏర్పాటు చేస్తే మళ్ళీ వాళ్ళు బయట వచ్చి స్నానం చేసి లోపల రావాలి. దానికని చాలా మంది బ్రాహ్మణులు నీళ్ళు తాగడం మానేస్తారు. అంటే నీళ్ళు తాగకపోతే ఏమవుతుంది? అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. ఇంత కష్టపడి భక్తుల యొక్క సౌకర్యాలు కాపాడుతూ, మీరు భారతదేశంలో ప్రపంచంలో ఏ దేవాలయానికి వెళ్ళినా భక్తులుగా మనం భయపడతాం. ఆ పూజారి ఏమంటాడు, ఆ కానిస్టేబుల్ ఏమంటాడు. ఇక్కడ కొండ మీద పరిస్థితి భక్తులు తీసి ఉద్యోగస్తులు భయపడతారు. వాడు పొరపాటున ఏమైనా కంప్లైంట్ చేస్తే నా మీదకి వస్తుందేమో అని. అంటే భక్తుడు హక్కుగా భావిస్తాడు ఇక్కడ సౌకర్యాలు. సర్వేలెన్స్ లో ఉంటారు కదా వాళ్ళు, ఏ చిన్న తప్పు జరిగినా మానిటరింగ్ ఉంటుంది. చిన్న సమస్య వస్తే మంత్రికి కంప్లైంట్ చేస్తున్నాడు. 1,00,000 మందికి అన్నం పెడితే ఒక ఆయనకి అన్నం పెట్టకపోతే మంత్రిని నిలదీస్తున్నాడు. ఇంకో గుడి అయితే కొడతారు, ఇంకో గుడి ధైర్యంగా చేయలేరు. అంతే టీటీడీ గొప్పతనం అది, ఉద్యోగస్తుల యొక్క కృషి అవన్నీ. ఇక్కడ పరాకాష్ట బ్లైండ్ గేమ్ ఆడే వరకు పోయిందంటే, రాజకీయ నాయకుడు తయారయ్యారా? మీడియా చర్చలన్నీ నిన్న మొన్న ఏంటి, ఒక టైప్ లేమో మొత్తం చంద్రబాబే కారణం, ఇంకొక ఛానల్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం జడ్జిమెంట్లు ఇచ్చేసినారు. పోనీ కనీసం ఈ బ్రాహ్మణ పెద్దలన్న మర్యాదగా ఉంటారా? ఈ రమణ దీక్షితులు తయారైనాడు, ఈయనేం తయారు చేసినాడు? గతంలో తవ్వకాలు జరిపేసినాడని చెప్పేసినాడు. దాన్ని వైసీపీ నెత్తినేస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన నెత్తిని రాలేయడం కోసం తవ్వకాలు అనేసాడు. ప్రధాన అర్చకుడు కావడంతో వైసీపీ నెత్తినేసుకునింది. ఆయన సంతోషం. ఇప్పుడు వైసీపీ పాలనలో ఆయనకి న్యాయం జరగల. న్యాయం అంటే ఆయన కోరింది కోరికలు జరిగినట్లేదు. ఇప్పుడు దొరికింది కదా స్వామి, ఆయనకి ధర్మారెడ్డి మీద కోపం ఉంది. ధర్మారెడ్డి మీద రాయడానికి ఇదే మంచి అవకాశం అని 5 ఏళ్ళ నుంచి నేను చెప్తానే ఉన్నాను, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆయన నెత్తిని పెట్టుకుంటారు. కనీసం తెలుగుదేశం వాళ్ళు, అరే బాబు మన గతంలో ఈయన తిట్టిన మహానుభావుడని వాళ్ళు అనుకోరు. ఇట్లాంటి వాళ్ళని మేము ప్రోత్సహించిందని వైసీపీ అనుకోదు. ఎవరికి మైండ్ గేమ్ ఉపయోగపడతాను వాడుకోడు వదిలేయడమే. ఈ రమణ దిశలు ఆడి వరకు తయారైనంటే ఒకనొక దశలో మీరు చూసారో లేదో, ఉండిలో డబ్బులు అయిద్దని చెప్పి పిలిపించినాడు. అవును గుర్తుంది నాకు. కానీ సంతోషించే వైఎన్ఆర్ గారు
భక్తులు ఎంత గొప్ప వాళ్ళంటే ఆయన ఉండిలో డబ్బు వేయొద్దు అని చెప్పిన తర్వాత మళ్ళీ పెరిగింది డబ్బులు. అంటే వీళ్ళ ఊరు మాటను జనం నమ్మట్ల. ఇప్పుడు నేను కూడా చూశాను, భక్తులంతా బాధపడుతున్నారు, తిరుమల లడ్డుకి డిమాండ్ పెరిగింది తప్ప తగ్గల. కానీ వ్యక్తిగత రాగద్వేషాలు, మనుషుల మధ్య ఉన్న వ్యక్తిగత రాగద్వేషాలు శ్రీవారి పైన ఇంపాక్ట్ చూపించకూడదుగా? చూపిస్తారు. మన అదృష్టం ఏంటంటే దేవుడి మీద చూపించలా, భక్తుల మీద చూపించలా. కానీ బాధపడుతున్నారు. ఏంది మన ఇన్ని కోట్లాది మంది ఒక్కసారి దేవుని చూస్తే చాలు అనేంత గొప్ప దేవుని ప్రపంచం ప్రసిద్ధి. మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ అంటే చార్మినార్ ఐకాను, ఇండియా అంటే ఇండియా గేట్ అంటారు. ఆంధ్రప్రదేశ్ వరల్డ్ రిచెస్ట్ హిందూ టెంపుల్. ఆత్మగౌరవం. రోజుకి 1 లక్ష మంది, సంవత్సరానికి 7-8 కోట్ల మంది, ఇంతమంది వచ్చే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, విదేశాల నాయకులు వచ్చి సాష్టాంగ పడతా ఉండే ఒక వ్యవస్థ మనది గొప్పదని చెప్పుకోవాలి. ఫస్ట్ లోపాలు ఉంటే ఇంటర్నల్ గా సర్దిద్దుకోవాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్ ని ముఖ్యమంత్రి గారు అదుపు తప్పడం వల్ల మొత్తం ఇట్లా తయారైంది. ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పిన ఆరోపణ నేను తప్పట్టట్లా, ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కొంత బెటర్. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళు వాదాయలేదు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి ఆ సెన్సిటివ్ ను పాటించాడు. ఇది మన గర్వపడాల్సిన వ్యవస్థ, వద్దు అని చెప్తూనే ఆయన వివరణ ఇవ్వాల్సింది ఇచ్చాడు. ఇప్పుడు బహుశా నేను దీని తెలుగుదేశం ఒప్పుకుంటుందని నేను అనుకోను. వాళ్ళు ఏం చెప్పినా వైసీపీలో ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ విచారణ ఇప్పుడు ఈఓ గారు ఇచ్చిన ఏదో మాట ఇచ్చారో దాన్ని కూడా కంప్లీట్ అవుతుంది. ఈరోజు సాయంత్రం డిబేట్ లో చూడండి. వాళ్ళేమో 4వ తేదీ ఇచ్చారు కాబట్టి దొరికిపోయినాడు, గుజరాత్ సమస్య చెప్పేసిందని ఈ ఛానల్స్ అంటాయి. ఆ 4వ తేదీ తెలుగుదేశం అధికారం ఉంది కాబట్టి మీరే బాధ్యత వహించాలని ఈ ఛానల్ సర్టిఫికెట్ చేస్తాయి. కాబట్టి ఈ రెండు, ఇప్పుడు సమాజానికి ఇద్దరు 2 పార్టీలు ఒకరి మీద బెయిమ్ ప్లాటిక్స్, ప్రధాన మీడియా స్రవంతి ఒకరు ఇటేసి, ఇంకెవరు సమాజానికి కరెక్ట్ గా చెప్పాలంటే మనలాంటి యూట్యూబ్ ఛానళ్ళు, మనలాంటి వెబ్ ఛానల్స్, భక్తుల స్వయంగా వాళ్ళ అనుభవం, ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఇబ్బందులు. కాబట్టి నేను అనుకుంటుంది జగన్ గారు రాస్తారో రాయదో తెలియదు కానీ కోర్టులు సుమోటోగా తీసుకున్నారో చంద్రబాబు గారు చెప్పిన మాట చెప్తున్నాను. ఈ రాజకీయ నాయకులు ఎన్ని చెప్పినా అది ఆగదు కాబట్టి కోర్టులే సుమోటోగా తీసుకుని ఏం జరుగుతుంది, ఏం జరిగింది అని వివరణ ఇచ్చేసి తప్పులేదనే దానికి చర్యలు తీసుకొని భవిష్యత్తులో మంచి చేయడానికి కావాల్సిన మార్గాలు కోర్టులు జోక్యం చేసుకోవడం ద్వారానే మాత్రమే ఈ సమస్యకు ముగింపు పలుకుతుందని నేనైతే నమ్ముతాను. సో ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ తిరుమల ప్రతిష్టని మస్కబారిలా చేయట్లే? ఖచ్చితంగా. ఇప్పుడు మనకు రెప్యుటేషన్ ఉన్న సంస్థలో పశువులకు సంబంధించినటువంటి, జంతువులకు సంబంధించిన వాడారు అంటే ఒక అసహనం కదా. ఏంది మనం ఇప్పుడు భోజనం చేయడం వేరు, పవిత్రంగా భావించడం వేరు. ఇప్పుడు ఉదాహరణకు మాంసవృత్తులు మీరు నేను అందరూ భోజనం చేస్తాం, కానీ మనం దేవుడు ప్రసాదంగా తీసుకునే దాంట్లో ఒప్పుకోం కదా, మాంసాహారుడు ఒప్పుకోడు కదా. ఏంటి మాంసాహారాలు? తిరుపతికి వెళ్ళి తిరుపతి లడ్డు తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని తిరుపతి లడ్డూతో పాటు ప్రసాదాలు అవి ఇంట్లో పిండి వంటలు రెడీ చేసి అందరికీ ప్రసాదం పంచి అంత ఇదిగా తిరుపతి లడ్డు మన ఇంటికి వచ్చింది అంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా మన ఇంటికి వచ్చాడు అన్నంత జాగ్రత్తగా, పవిత్రంగా, గౌరవంగా అందరికీ పంచుకుంటాం ఊరు తీసుకెళ్ళి లడ్డూని. టీటీడీ ఉద్యోగస్తులు, నేను టీటీడీ ఉద్యోగస్తు ఫ్యామిలీలో ఉన్నాను, బేసిక్ గా మాంసం చేసి కొండకు పోరు, తినేసిపోరు. అంటే కొండకు పోయే రోజు ఉంటే మాంసాహారం చేయరు, కొండకు పోయిన రోజే మాంసాహారం తింటారు. అంటే అంత ఇది సెంటిమెంట్. పచ్చి మాంసాహారి కూడా కొండకు పోయేటప్పుడు మాంసం చేయకుండా పోతాడు. అంటే ఇక్కడ బేసిక్ గా మాంసాహార శాఖాహారాన్ని కాదు, నేను పవిత్రంగా భావించే దాన్ని అపవిత్రం కావడాన్ని భరించలేడు. అది మౌలికమైన సమస్య. దాన్ని సెంటిమెంట్ ని రాజేస్తున్నారు, బాధపడుతున్నాడు భక్తుడు. మీరు ఖచ్చితంగా దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ 2 పార్టీల మీద, లేకపోతే కోర్టులైనా పరిష్కరించాలి. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, నేను తిరుపతిలో పనిచేశాను. అక్కడ ఎంప్లాయీస్ ఎంత పవిత్రంగా స్థానికులు తిరుపతి శ్రీవారిని కొలుస్తారో తెలుసు. కొంతమంది కొండ పైకి ఎక్కి మళ్ళీ దిగే వరకు యూరిన్ పాస్ చేయరు, కొండ పరిసరాల్లో యూరిన్ కూడా పాస్ చేయరు కొంతమంది. సో అంత పవిత్రంగా ఉండే వాళ్ళు ఉన్నారు ఇంకా తిరుపతిలో అలా. సో వాళ్ళందరూ ఏమనుకోవాలి, లడ్డూలో ఎలా ఉంది అంటే చెడు స్వభావం కలిగిన వాడు కూడా తిరుపతిలో, ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఉంటారు, మాంసాహారి ఇవన్నీ ఉంటారు కదా, తిరుమలకి వచ్చినప్పుడు తిరుమల సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఆడి కొండ మహత్యం కావచ్చు, సహజంగా మనిషి సెంటిమెంట్ ఫెలో. కొండ గేట్, అడిపిరి గేట్లు ఎక్కడం స్టార్ట్ అయినప్పటి నుంచి తిరిగి దిగేంత వరకు వాడు గతాన్ని మర్చిపోతాడు. భక్తుడే మర్చిపోతాడు. 1%, 2% కాంప్లికేటెడ్ పర్సన్స్ ఉంటే పక్కన పెట్టండి. 99% భక్తుడు మరియు ఎంప్లాయీస్, ఇంక్లూడింగ్ ఈఓ, అడిషనల్ ఈఓ దగ్గర వరకు. అసలు చాలా మంది ఈఓలు టీటీడీ ఈఓగా ఉన్నంత కాలం మంచం మీద కూడా పనుకోరు. అవును, కరెక్ట్. అంత నిష్ఠగా పాటించే ఈఓలు మనం చూసాం.
మీకు వచ్చిన తర్వాత తలని సమర్పించడం అధికారులు అందరూ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇన్ని గొడవలు వచ్చినా కూడా టీటీడీ కాపాడబడతాం. అవును. మిగతా ఏ టెంపుల్కి లేని గొప్పతనం అయితే అది దేవుడు గొప్పతనం, ప్రజల మనోభావాలు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీటీడీ ఉద్యోగస్తుల బాధ ఏంటంటే మీ రాజకీయ నాయకుల మధ్య గొడవలు, ఇక్కడ కొంతమంది అధికారులు రమణ దీక్షితులు లాంటి వాళ్ళు మీడియా ఛానల్లో జరిగే ఆధిపత్య గొడవలు, వీటితో మా పనిచేసే ప్రాంతాన్ని అవమానిస్తున్నారు, మాకు బాధ కలిగిస్తున్నారనే బాధ మాత్రం ఎంప్లాయీస్ లేక. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా టెంపుల్స్ చుట్టూ రాజకీయాలు అనేది మనం టీటీడీలోనే ఎక్కువ చూస్తున్నాం. ఇంకా చాలా రాష్ట్రాల్లో శక్తిపీఠాలు ఉన్నాయి, ఇంకా అమ్మవారికి సంబంధించిన పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఈ స్థాయిలో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉండట్లేదు. సో ఇక్కడ ఈ గీకి సంబంధించి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. టీటీడీ బోర్డు అటానమస్ బాడీ మనకందరికీ తెలుసు. అటానమస్ బాడీలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మెంబర్స్గా ఉన్నారు. టీఎంకే వాళ్ళు మెంబర్స్ ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మెంబర్స్ ఉన్నారు, కర్ణాటకలో నుంచి మెంబర్స్ ఉన్నారు, ఈవెన్ భారతీయ జనతా పార్టీ పెద్దలు సూచించిన వాళ్ళు చాలామంది బోర్డు మెంబర్స్గా ఉన్నారు. సో గీ ఎక్కడ కొంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, అడల్ట్రేషన్ జరుగుతుందా లేదని భారతీయ జనతా పార్టీ సిఫారసు చేసిన వాళ్ళకి తెలియదా అనేది ఆయన క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. నిజమే కదా, బోర్డులో అన్ని పార్టీల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇంకొక సంచలన విషయం చెప్పనా, ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయి, మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన వాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి మొహమాటం అయినట్టుంది, అంటే మనం ప్రస్తావించవచ్చు. టీటీడీ బోర్డు మెంబర్ లో పని విభజన ఉంటుంది. దీంట్లో పర్చేసింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. పర్చేసింగ్ కమిటీ అంటే నెయ్యి ఇవన్నీ, దీనికి కొంచెం డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే మేజర్ బడ్జెట్ ఇంజనీరింగ్ తప్ప ఇదే ఉంటుంది. ఈ పర్చేసింగ్ కమిటీలో ఉన్న మహానుభావుల పేర్లు చెప్పిన వైద్యనాథన్ గారు 4 సార్లు వరుసగా బోర్డు మెంబరు, కేంద్ర హోంశాఖ మంత్రి సిఫారసు చేసిన వైద్యనాథన్ గారు ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారా సిఫారసు చేసింది? సంథింగ్ బీజేపీ టాప్ పర్సన్స్ ఆయన 4 సార్లు తెలుగుదేశం, వైసీపీ అన్ని గవర్నమెంట్ ఉన్నారు. అవును. ఇంకా గొప్ప వ్యక్తులు 2 పేర్లు చెప్తాను. షాకింగ్ న్యూస్ ఏంటంటే వేమిరెడ్డి ప్రశాంతి గారు, ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఈ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి ఐఎండ్ మినిస్టర్ పార్థసారథి గారు. వీళ్ళిద్దరు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారు. వాళ్ళిద్దరు చెప్పాలి, ఆ రోజు నిజమే జగన్మోహన్ రెడ్డి కాలంలో మేమంతా ఇదే పర్చేసింగ్ చేసామని చెప్తారా, లేదా లేదు తప్పు బాగా చేసామని చెప్తారా? ఇప్పుడు ఆ పర్చేసింగ్ కమిటీ బాధ్యత కదా బోర్డు మెంబర్లందరూ. పర్చేసింగ్ కమిటీలో ఉన్న ఈ బోర్డు మెంబర్లకి ఇవన్నీ మానిటరింగ్ చేస్తారు కదా ప్రతి పాయింట్ ని. మరి వేమిరెడ్డి ప్రశాంతి గారు 5 ఏళ్ల పాటు బోర్డు మెంబరు, పార్థసారథి గారు 1 టర్మ్ పాటు బోర్డు మెంబరు, ఇప్పుడు మంత్రి. ఇప్పుడు వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు చెప్పింది కరెక్ట్ అంటారా ఇప్పుడున్న పార్టీలో, లేదా గతంలో మీరు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా మాట్లాడాలి కదా. చెప్పండి, ఆ రోజు పర్చేసింగ్ కమిటీలో మీరు ఉన్నారు, పర్చేసింగ్ కమిటీలో మీరు ఇట్లాంటి పర్చేజ్ మీరు చేసినారా? పర్చేసింగ్ పక్కా జరిగిందని, మీరు పక్కా జరిగిందని సంతకం పెడతారు కదా, వాళ్ళ బిల్లు వచ్చేది. కాబట్టి పర్చేసింగ్ కమిటీలో ఉన్న హీరో వాళ్ళిద్దరు ఇప్పుడు చెప్పాలి. తెలుగుదేశంలో ఎమ్మెల్యే ఒకరు మంత్రి తప్పు చేశారనుకో, మీరు పాపాలో మీరు భాగస్వాములేగా. జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి ఇష్టం లేక చాలా మంది ఉంటారని చెప్పేనాడు, కానీ వీళ్ళిద్దరు క్రూషియల్. ఇప్పుడు వాళ్ళిద్దరు మాత్రం ఆన్సర్ చేయాలి. ఎప్పుడన్నా మీరు ఐడెంటిఫైర్ మినిస్టర్ మీతో ఉంటాడు కాబట్టి జర్నలిస్టులు అడగండి, ఆయన గతంలో జరిగిందో లేదో అని చెప్తాడు. సో టీటీడీలో అక్రమాలు జరిగాయి, టీటీడీలో నిధులు దుర్వినియోగం చేసింది, శ్రీవాణి ట్రస్ట్లో డబ్బులు కొట్టేశారు, ఇంకేదో టెంపుల్స్ పేరుతో డబ్బులు కొట్టేశారు. దయచేసి వీటన్నిటిపైన విచారణ చేయండి. వాటన్నిటిపైన విచారణ చేసి దోషులకు శిక్షిస్తే ఎవరికి అభ్యంతరం లేదు, శిక్షించాలి కూడా. దేవుడు సొమ్ము ఎవడో 1 రూపాయి తినడానికి వీల్లేదు, శిక్షించాలి కూడా. కానీ బ్లేమ్ గేమ్స్ భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా, వాళ్ళు క్షోభపడేలాగా, అంటే మనం తిన్న ప్రసాదం ఇలా ఉంది అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం ద్వారా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనం? టీటీడీలు ఇంకేదో చేస్తారు కదా, అవేమో బయటపెట్టి వాళ్ళని శిక్షించండి, ఈవోనో చైర్మన్నో ప్రభుత్వాన్నో ఇంకేమైనా చేయొచ్చు. బట్ ఇది అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. అంటే ప్రెస్ మీట్ లో పెట్టిన శిక్షించినంత ఈజీగా టీవీ డిబేట్ లో శిక్షించే చట్టపరంగా శిక్షించలేరు, అన్నిటికీ దొరకాలి కదా, పాయింట్ దొరకాలి. ఇప్పుడు తినేశారు అంతే. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ 2 ఉదాహరణ చెప్తారు. శ్రీవాణి ట్రస్ట్ దుర్వినియోగం, 800 కోట్లు తినేసినారు, ఈజీ. నేను అనేవచ్చు, మీరు అనేవచ్చు, యాంకర్లు చెప్పవచ్చు. రాజశేఖర రెడ్డి గారు 7 కోట్ల నుంచి 2 కోట్లను తగ్గించేసినాడు, అయిపోయింది. చట్టం ముందు పోతే అసలు పాయింట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు శ్రీవాణి ట్రస్ట్ 10,000 మీరైనా కట్టొచ్చు, నేనైనా కట్టొచ్చు. డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అకౌంట్ పే. కాబట్టి 1 రూపాయి కూడా ఎవరి జోబులోకి పోదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దాన్ని గుళ్ళుకు ఖర్చు పెట్టారు. అక్కడైనా జరుగుంటే తప్పు జరుగుండదు. ఉదాహరణ 10 లక్షలు ఇచ్చిన చోట 5 లక్షలు ఖర్చు పెట్టారు, అది వారు. అసలు మనం దాన్ని మాట్లాడండి. మీరు గుళ్ళు పోయి ఇప్పుడు ఉదాహరణ కడపలో గుడికి, కరీంనగర్ లో గుడికి కేటాయించారు 10 లక్షలు, అక్కడ పోయి చూడండి 10 లక్షలు కేటాయించాడు, 5 లక్షల వరకు జరిగింది. ఇది మంచి ఆరోపణ.
అసలు ఈఓ అకౌంట్ పోయిన డబ్బుని ఎవరో జోబులో పోయినట్టుగా మాట్లాడేస్తున్నారు. ఇది ఇక్కడ రేపు కేసు పెడితే కోర్టు ఏమడుగుతుంది, మొత్తం వచ్చింది కదా ఈఓ అకౌంట్కి ఎంత ఉందో లెక్క చెప్పేస్తారు. కాబట్టి అక్కడ శిక్షించడానికి దొరకపోయేసరికి ఏం చేస్తారు, బ్లేమ్ గేమ్ మొదలెడుతున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు 2 కొండలు చేశాడు. అసలు 7 కొండలు పేర్లు చెప్పమనండి ఆ మనుషుల్ని, టీవీలు డిబేట్లు కూర్చొని 7 కొండలు 2 కొండలు, ఆ 7 కొండల్లో ఏ 5 కొండలు తీసేశారో చెప్పమని చూద్దాం. తెలీదు. అంటే అసలు 7 కొండలు అనే సరిహద్దు లేవండి. అప్ టు ఎక్కడ వరకు పులివెందల్లో ఇడుపులపాయ ఉంది కదా, అక్కడి నుంచి పాలకొండల నుంచి అలిపిరి వరకు 7 కొండలే. ఇవన్నీ టీటీడీదేనా? సాధ్యమైన. కాబట్టి టీటీడీకి బ్రిటిష్ వాళ్ళు ఒక సరిహద్దు రూపొందించారు. 4 వేయికాల మండపం ఉండే ప్లేసు, మాడ వీధులు, బాలాజీ నగరు, ఒక సరిహద్దులు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు, మనం కాదు. ఇప్పుడు పాప వినాశం టీటీడీది కాదు ప్లేసు, వైటో ఘాట్ డివైడ్ చేసి ఇరిగేషన్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. మనం 10 రూపాయలు కట్టాలి, మీరు పోయినా కూడా 10 రూపాయలు కట్టాలి. ఫారెస్ట్ భోగర్భం డ్యామ్ దాటిన వెంటనే వచ్చే చెక్ డ్యామ్ లో 10 రూపాయలు కట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ పోతున్నది. టీటీడీ వాళ్ళని కట్టేసిపోవాలి. అసలు మొదటి ఘాట్ అంటారు, దిగతాం కదా. సో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కొండల్ని రాజశేఖర రెడ్డి గారు ఎవరికో ఇచ్చారని చెప్పి మొదలు పెట్టేశారు. సింపుల్ 7 కొండలు 2 కొండలు చేసేసినాడు. ఆ క్యాండిడేట్ ని ఎవడైనా సరే ఆ 7 కొండల పేర్లు చెప్పమనండి, 5 కొండలు ఏది తీసేయాడో చెప్పమనండి, ఇప్పుడున్న 2 కొండలు ఏదో చెప్పమనండి. ఇప్పుడు ఈ శ్రీవాణి అక్రమాలు జరిగాయి అంటారు. ఇప్పుడు ఉందా శ్రీవాణి ట్రస్ట్ ఆ టికెట్స్? షాకింగ్ న్యూస్ ఏంటంటే 1000 టికెట్లు పోతున్నాయి పర్ డే. ఇంతకుముందు 700-800 పోతున్నాయి, పెంచారు, తగ్గించారు కొద్దిగా. నిజానికి నేను అప్రిషియేట్ చేస్తాను. అది చాలా ఉపయోగపడింది. దళారులు లేకుండా పోయారు. ఉపయోగం కాదు, సగం దళారులు ధ్వంసమైంది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా. అవును. ఇప్పుడు మీరు కొత్త బోర్డు వేయమనండి, మళ్ళీ తగ్గిస్తారు. వైసీపీ గవర్నమెంట్ లో కూడా ధర్మారెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది పెంచారు, ఏది శ్రీవాణి టికెట్లని. ఈ బోర్డు మెంబర్లు రోజు గొడవే, పేర్లు చెప్పను నేను. ఇంక నువ్వు నీ దగ్గర కూడా వస్తాడు. సమస్య ఏంటంటే 5,000 1000 రూపాయలు ఇచ్చి కొంతమంది డబ్బులు కొనుక్కునే అలవాటు ఉందనే విషయం ఒక ప్రచారంలో ఉంది. నోన్ ఫ్యాక్ట్. ఇప్పుడు 10,000 రూపాయలు, ఇప్పుడు నేను ఒక ఆ బ్రోకర్ అనుకుందాం మామూలు భాషలో, నాకు వచ్చి 10,000 ఇస్తే మీకు టికెట్ ఇస్తాను, నన్ను అడుక్కోవాలి, నా చుట్టూ తిరగాలి. అది డైరెక్ట్ గా ఆన్లైన్ లో ఎవరు అడగాల్సి వస్తుంది. 10,000 కట్టేసి టికెట్ తీసుకొని దర్జాగా శతగోపురం పెట్టుకుని వస్తారు మీరు. ఇప్పుడు మీరు దళారి దగ్గర పోరు కదా, ఈ దళారులందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎమ్మెల్యేలు పడ్డారు. ఎమ్మెల్యేల కోటా ఉంది కదా సార్, మాకు 10 లెటర్లు ఇవ్వండి, నెలకు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు మీకు ఇస్తామని ఎమ్మెల్యేలు అంటపడ్డారు. ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు మనకు 1500 ఇస్తున్నారని నిన్నాను నేను 1000 నుంచి. ఓటు వేయమని చెప్పి నాకు తగ్గుతుంది. కొత్త బోర్డు ఓటు వేస్తే తగ్గుతుంది. తగ్గకూడదు. దళారు లేకుండా పోవాలంటే అది తగ్గకూడదు. అది అంటే పాయింట్ ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ 10,000 టికెట్ అని మాట్లాడతారు కానీ అది నిజానికి చాలా దళారీలను ఆపేసింది, సగం ధ్వంసం చేసింది దళారీ వ్యవస్థ. సమస్య ఏంటంటే దీన్ని స్టార్ట్ చేసిన శ్రీనివాసరాజు గారు ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ ఇంప్లిమెంట్ ధర్మారెడ్డి పీరియడ్ వచ్చింది. అది మంచిది, సంస్కరణ ఏది ప్రతి గవర్నమెంట్ కొనసాగిస్తా ఉంది. టీటీడీ వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు పడదు, చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి పడదు, కానీ టీటీడీలో విజయవంతంగా ఇద్దరు కొనసాగిస్తున్నారు. ఓకే, ఆయన అనుకుని నేను కొనసాగిస్తున్నాను, ఈయన అనుకుని ఇది అంతా సంతోషించాలి. ఉపన్యాసాలు చెప్పుకుంటున్నారు కానీ పైన మాత్రం రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణ తిరుపతి డెవలప్మెంట్ కోసం కరుణాకర్ రెడ్డి కాలంలో డబ్బులు కేటాయించారు. ఇప్పుడు దీనికి ఆనుకున్న చంద్రగిరి కోసం డబ్బులు కేటాయించారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. చంద్రగిరికి ఇంకా బోర్డు ఆమోదించలేదు, నడుస్తుంది ప్రాసెస్. అంటే నా పాయింట్ డబ్బులు తిరుపతికి ఆనుకొని ఉంటాయి. తిరుపతి భక్తులు వచ్చే చుట్టుపక్కల రోడ్లు అవన్నీ వేస్తే మంచిదే, భక్తులు చాలా హ్యాపీగా వస్తారు. తప్పకూడేం కాదు కదా, అది దీంట్లో మంచిదే. కొండ మీద అన్ని కరెక్ట్ కొనసాగిస్తారు. రాజకీయాలు మాత్రం ఒకరికొకరు గొడవలు ఉన్నాయి కాబట్టి ఒకరినెత్తిన ఒకరు రాళ్ళు వేసుకుని విజయవంతంగా భక్తుల సెంటిమెంట్ తో ఆడుకుంటున్నారు. ఈ బ్లేమ్ గేమ్స్ టీటీడీకి ఒక మాయని మచ్చలాగా ఉండిపోతుంది. ఇప్పుడు డాలర్ల కుంభకోణం జరిగింది అనే ఒక చర్చ. జనరల్గా డాలర్ల కుంభకోణం అనుకుంటారు. డాలర్ల కుంభకోణం ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూస్తే అరే ఇదా అనుకుంటాం. బట్ ఆ మచ్చ ఎప్పటికి ఉండిపోతుంది. ఇప్పుడు ఈ మచ్చ కూడా దశాబ్దాల పాటు టీటీడీ బేర్ చేయాల్సిన పరిస్థితే. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. నేను డాలర్ల వ్యవహారానికి సంబంధించి చూస్తే మొత్తం డాలర్ల కుంభకోణమో లేకపోతే ఆ మిస్ అయిందో 60 లక్షలు 70 లక్షల రూపాయలకు సంబంధించిన డాలర్లు అనుకుంటా. దాని విచారణకి 2010లో నేను అక్కడ పనిచేస్తున్న నాటికి 16 కోట్లు ఖర్చు అయింది. మరి ఇప్పటికి ఇంకా అది అయిపోయిందో లేదో నాకు తెలియదు. శేషాద్రి గారు చనిపోయారు. ఆయన జీవితాంతం డాలర్ శేషాద్రిగా దానికి సంబంధించిన ఇబ్బందులను ఫేస్ చేస్తూ వచ్చారు.
సో ఇప్పుడు ఇంకెంత ఖర్చు పెడుతున్నారో దానికి తెలియదు. అదే బట్ బయట వచ్చే వాళ్ళకి మాత్రం ముద్ర డాలర్లు అమ్మేసుకున్నారు, డాలర్లు. ఇప్పుడు రమణ దీక్షితులు ఆరోపించిన తవ్వకాలు ఒక 6 నెలలు సంవత్సరం రోజులు జరిగింది. ఓపిక ఉన్న రోజులు తిట్టుకున్నారు, ఓపిక అయిపోయింది, దాన్ని వదిలేసినారు. అది పోయిందిగా. తవ్వకాలతో వేసినారు ఆయన అన్నాడు, ఏమైందో తెలియదు. తర్వాత పింక్ డైమండ్ అది అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా కొన్ని రోజులు వీళ్ళు ఓపికన్న రోజులు ఒకరిని వచ్చిన ఒకరు రాళ్ళు వేసుకుంటారు. ఇంకా దానికి అయిపోయింది, ఇంకా ప్రజలు 80 సావండి అనుకునేంత వరకు తిట్టుకుంటారు. తర్వాత వదిలేసి ఇంకో సబ్జెక్ట్కి వెళ్తారు, లేదా ఇంకా పెద్ద సబ్జెక్ట్స్ దానికి వెళ్ళిపోతారు. ఇట్లా జరగకుండా ఆగాలంటే కోర్టు జోక్యం చేసుకుని సీరియస్ గా స్టెప్స్ తీసుకుంటే భవిష్యత్తులో కనీసం ఇదైతే అయిపోయింది, భవిష్యత్తులో అయినా కనీసం ఇట్లాంటి ఆరోపణలు చేయడానికి భయపడతారు. ఈ పర్టికులర్ ఇష్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తోంది. మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 2014 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో పింక్ డైమండ్ ఇష్యూలో దుమ్మెత్తిపోసింది. కోర్టులకు వెళ్ళారు, 2 కోట్లు 3 కోట్ల డొనేషన్ కూడా కట్టారు ఆయన విజయసాయి రెడ్డి గారు. సో ఆ తర్వాత కనీసం విజ్ఞత ఉంటే, బాధ్యత ఉంటే, మేము అప్పుడు చేసిన ఆరోపణ తప్పు, పింక్ డైమండ్ లేదు అనే ఒక స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చి ఉండాలి, ఇవ్వాల. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాని కౌంటర్గా అప్పుడు పింక్ డైమండ్ అని మా మీద దుష్ప్రచారం చెల్లారు, ఇప్పుడు మేము లడ్డూల విషయంలో వీళ్ళు మొదలు పెడతారు. అల్టిమేట్గా నష్టపోతుంది హిందూ సమాజం, శ్రీవారి భక్తులు. ఖచ్చితంగా ఇప్పుడు ధర్మారెడ్డి గారు చెప్పారుగా పింక్ డైమండ్ లేదని. అది డైమండ్ అంటే 5 సంవత్సరాలు మీరు చేసిన ప్రచారం అంతా ఏం చెప్తారు? అంతే ఇప్పుడు రమణజిత్తుల ఎపిసోడే వాళ్ళు వాడుకున్నారు, మీరు వాడుకుంటారు. మీ ప్రయోజనాల కోసం ఆరోపణలు వాడుకుంటున్నారు. ఇది ప్రమాదం. రైట్ సార్, చూద్దాం ఇంకా ఎటువంటి వార్తలు వినాల్సి వస్తుందో టీటీడీ గురించి. వెరీ అన్ఫార్చునేట్. భక్తుల మనోభావాలకు దెబ్బ కలిగించే స్టేట్మెంట్స్, బ్లేమ్ గేమ్స్కి 2 పార్టీలు దూరంగా ఉండాలని కోరుకుందాం. సో 2 పార్టీలు స్టేట్మెంట్స్ ఎలాగో ఎవరికి కావాల్సిన స్టేట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు, ఒకరిది ఇంకోళ్ళు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీరు చెప్తున్నట్లుగా ఓ జ్యుడిషియరీ బాడీ ఏదో ఇక్కడ ఏం జరగలేదు, భక్తులు ధైర్యంగా ఉండొచ్చు, మీ మనోభావాలకు ఇబ్బంది కలిగే కార్యక్రమాలు ఏం జరగలేదు అని ఒక స్టేట్మెంట్ జ్యుడిషియరీ బాడీస్ ఎవరైనా ఇస్తే మాత్రమే హిందువులు, కోట్లాది మంది హిందువులు, శ్రీవారి భక్తులు కాస్త శాంతించే అవకాశం, కాస్త మనసు కుదుటపడేసుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆ తరహా ప్రయత్నాలు జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తమ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ